హాయ్, వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ వరల్డ్స్ ఛానల్కి మీకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను కుక్క కల్లోకి వస్తే ఎటువంటి ఫలితాలు జరుగుతాయి అనేది మీకు వివరణగా తెలియజేస్తున్నా. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదాం. కలలో కుక్కలు కనిపించడం అనేది ఒక సాంస్కృతికంలో రకరకాల అర్థాలను కలిగి ఉంటుంది. ఇది మీరు కుక్కల్ని ఏ స్థితిలో చూశారు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. మెట్టుగా దీని అర్థాలు ఇక్కడ ఉంటాయి అండ్ మీకు నేను స్టెప్ బై స్టెప్ తెలియజేస్తాను. ఇక మన వీడియోలోకి వెళ్దాము. కుక్క మీపై ప్రేమ చూపిస్తూ ఉంటే, మీ కలలో కుక్క తోక ఊపుతూ మీతో ఆడుకుంటూ ఉంటే అది చాలా మంచి సంకేతకం. మీ జీవితంలో మీకు అండగా ఉండే నిజమైన స్నేహితులు లేదా బంధువులు ఉన్నారని అర్థం. మీకు తెలియకుండానే మీకు ఒక రకమైన రక్షణ కవచం ఉందని, మీరు సురక్షితంగా ఉన్నారని సూచిస్తూ ఉంటుంది ఈ కళ యొక్క ముఖ్య అర్థం. కుక్క మిమ్మల్ని వెంబడిస్తూ ఉన్నట్లు కనుక కల వస్తే మీరు ఏదో ఒక బాధ్యత నుండి లేదా సమస్య నుండి తప్పించుకోవాలని చూస్తున్నారని దీని అర్థం. మీరు ఎదుర్కోవడానికి భయపడుతున్న ఒక నిజం మిమ్మల్ని వెంటాడుతుందని ఈ కళ యొక్క ముఖ్య అర్థం. కుక్క మిమ్మల్ని కరిసినట్టు కనుక కల వస్తే ఇది కొంచెం హెచ్చరికంగా భావించాలి. మీకు అత్యంత సన్నిహితులైన వారు లేదా మీరు బాగా నమ్మేవారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉందని అర్థం. ఆస్తి విషయాల్లో కానీ లేదా ఆఫీసులో ఎవరితోనైనా గొడవలు జరిగే సూచన ఎక్కువగా ఉంటుంది. కుక్కలు మురుగుతున్నట్టు కనుక కల వస్తే మీ చుట్టూ ఏదో నెగిటివిటీ ఉందని లేదా ఎవరైనా మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారని ఈ కళ యొక్క సూచన. రాబోయే ఒక చిన్న సమస్య కానీ పెద్ద సమస్య గురించి కానీ మీ మనసుల్లో మిమ్మల్ని అలర్ట్ చేస్తుందని, దీనివల్ల మీరు అలర్ట్గా ఉండాలని ఈ కళ యొక్క ముఖ్య అర్థం. ఒకవేళ చనిపోయిన కుక్క కళ్ళలోకి వస్తే మీకు ఇష్టమైన ఒక బంధం ముగిసిపోవడానికి లేదా ఒక చిన్న మిత్రుని కోల్పోవడానికి ఇది సంకేతకం. అంటే ఎవరినైనా కావచ్చు, మీరు ఆ కళ వచ్చినట్లయితే ఎవరినైనా కోల్పోతారని ఈ కళ యొక్క ముఖ్య అర్థం. అంటే మీ పాత పద్ధతులను వదిలేసి కొత్త దారిలో మీరు ఉండాలని ఈ కళ యొక్క సూచన. చిన్న సలహా: కళలో కుక్క కనిపించినప్పుడు మీరు భయపడ్డారా లేక సంతోషంగా ఉన్నారా అనే దానిపైనే ఫలితం ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. సో మీరు ఎట్లా చూశారు అనేది కుక్కని ఆ రకంగానే మీకు ఫలితాలు అనేది ఉంటాయి. అందుకని గుర్తుంటేనే ఇలాంటివి చూడండి. అప్పుడు మీకు ఏం జరుగుతుంది ఏంటనేసి మీకు అర్థమవుతుంది. నేను చెప్పిన విధానం కానీ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని వచ్చి చూడండి.